హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను మీ రాకేష్. ఈరోజు మనతో పాటు ఈ దేశవ్యాప్తంగా కరెన్సీకి సంబంధించిన విషయంలో కరెన్సీ నోటు మీద బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోని ముద్రించాలి అని చెప్పేసి ఫైట్ చేస్తున్నటువంటి జరిపోతుల పరశురామ్ గారు ఉన్నారు. అన్న వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. అంటే నేను చాలా రోజుల నుండి చూస్తున్నా మీ యొక్క పోరాటం, మీరు తిరుగుతున్నటువంటి ఢిల్లీ నుండి గల్లీ దాకా, దాదాపు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలో కూడా చాలాసార్లు మీరు ఫైట్ చేసిరు. మెయిన్గా మీ ఎజెండా ఏంది? 2015లో ఆర్బీఐ 80 సంవత్సరాల వేడుకల్ని నిర్వహించడం జరిగింది. నిర్వహిస్తే ఈ యొక్క వేడుకలకు ముఖ్య అతిథిగా ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తారు. అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గారు, అదేవిధంగా ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ గారు, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వస్తారు. వచ్చేసి అతను ఏమంటాడంటే 90 సంవత్సరాల ఆర్బీఐ వేడుకల్ని మనం ఘనంగా నిర్వహించాలి, ప్రపంచం మొత్తం మన వైపు చూసేలా మార్గదర్శకాలు చూసుకోండి అని అంటాడు. అనేసి 150 సంవత్సరాల మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ జయంతి ఉత్సవాలను ఘనంగా చేయాలి అంటాడు. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీకి ఆర్బీఐకి ఏం సంబంధం, ఎందుకోసం ఇలా ఏర్పాటు చేసుకోమన్నాడు అనేసి ఆశ్చర్యం అనిపించింది. ఎందుకోసం అనంటే మనం అంబేద్కర్ భావాజాలంతో మనం పనిచేస్తున్నాం కదా. చిన్నప్పటి నుండి మనం వేదికలలో ప్రతి ఒక్కరు ఏమంటారు, ఆర్బీఐ స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అంటారు, బ్యాంకులు నెలకొల్పింది అంబేద్కర్ అంటారు. కానీ నరేంద్ర మోడీ గారు ఎందుకు ఇలా మాట్లాడారు అనేసి అప్పుడు షైనిండేటువంటి పుస్తకంలో ఈ యొక్క ఆర్బీఐ వేడుకల గురించి రావడం జరిగింది. అది చదివినాక అసలు బ్యాంకింగ్ వ్యవస్థ ఏ విధంగా వచ్చింది అనేదాన్ని మనం ఈ చరిత్రను తెలుసుకోవాలని చెప్పి ఒక 6 నెలలు పుస్తకాలను ఆర్థికంగా గూగుల్లో ఇదంతా మ్యాటర్ చదవడం జరిగింది. చదివితే అసలు మొట్టమొదట బ్యాంకులే లేవు, మానవులందరూ వస్తు మార్పిడి చేసుకునేది. నీకు జొన్నలు ఇస్తా, నాకు బియ్యం ఇయ్యి, నీకు కందులు ఇస్తా, ఇట్లా రకరకాలుగా, నీకు పాలు పోస్తా, నాకు సల్ల పోయి, అదే నీకు కుండలు ఇస్తా, కళ్ళు పోయి, అంటే ఈ దేశంలో ఉన్నటువంటి కులవృత్తులన్నీ ఇచ్చిపుచ్చుకునేవి. అదే క్రమంలో సమాజము అభివృద్ధి చెందుతున్నటువంటి క్రమంలో 1770లో అలెగ్జాండర్ కో కంపెనీ వారు మొట్టమొదటి బ్యాంకును, హిందుస్థాన్ బ్యాంకును ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసినాక ఆ యొక్క బ్యాంకు 1782లో ఆ బ్యాంకును ఎత్తేసాక మళ్ళీ బ్రిటిష్ ప్రభుత్వం 1806లో మొట్టమొదటి బ్యాంకు కలకత్తాలో ఏర్పాటు చేయడం జరిగింది, బెంగాల్. తర్వాత రెండో బ్యాంకును 1840లో మద్రాసులో ఏర్పాటు చేయడం జరిగింది. 1843లో మద్రాసులో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క 3 బ్యాంకులను ప్రొవిన్షియల్ ప్రెసిడెన్షియల్ బ్యాంకులు అనేది. ఈ బ్యాంకులలో మన భారతీయులు పనిచేసే ఆ పని వెట్టి సాకిరి. బ్యాంకుల కాడ కావాలన్నది మనమే, క్యాష్ బుక్కు, లెడ్జర్ బుక్కు, బ్యాంకుల మొత్తం మనం కావాలన్నది మనమే. కానీ జీతం తీసుకునే కాడ వెట్టి సాకిరి ఆ నోటి నుండే. అప్పుడు భారతీయులందరూ ఏం చేశారంటే ఒక సంఘంగా ఏర్పాటు చేశారు. ఓకే, వీడు మనకి డబ్బులు ఇస్తలేడు కదా, మనం ఎందుకోసం చేయాలి అని సంఘటితమైనప్పుడు దీని ఎమ్మటే పసిగట్టి వీళ్ళందరూ పక్కకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి 1881లో అవధి బ్యాంక్ అని ఏర్పాటు చేస్తారు. అవధి అంటే అయోధ్య. భారతీయుల యాజమాన్యంతోటి అవధి బ్యాంకును 1881లో ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేస్తే దాంట్లో కూడా ఎవరు ఉంటారు, మన వాళ్ళే. మళ్ళీ పేరు మారింది తప్ప జీతం రాలే. ఇది కరెక్ట్ కాదని మన వాళ్ళందరూ సంఘటితం కావడం జరిగింది. అప్పుడు అదే క్రమం 1857లో మొదటి స్వాతంత్ర పోరాటం, సిపాయిల తిరుగుబాటు జరిగింది. ఆ జరిగినప్పుడు ఏమన్నారంటే
విదేశీ వస్తువులను మనం వాడుకోవద్దు, మన బ్యాంకులను మనం రక్షించుకోవాలి, అసలు మనమే బ్యాంకులను పెట్టాలి అనేటువంటి నినాదం బాగా నడిచినప్పుడు మొట్టమొదట 1894లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ చండీగఢ్లో మొట్టమొదట భారతీయుల బ్యాంకును ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఏర్పాటు చేసినాక మళ్ళీ 1905లో స్వదేశీ ఉద్యమం మొదలైనాక అప్పుడు కొన్ని బ్యాంకులను ఏర్పాటు చేస్తారు. చేసినాక 1914 నుండి 1918 వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతుంది. ఆ మొదటి ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు బాగా ప్రాణ నష్టం జరుగుతుంది. అంటే మొదటి స్వాతంత్ర పోరాటం వల్ల, స్వదేశీ ఉద్యమం వల్ల, అదేవిధంగా ఈ మొదటి ప్రపంచ యుద్ధం వల్ల 1,50,00,000 మంది చనిపోతారు. చనిపోతే ఈ బ్యాంకులన్నీ కుప్పగూలిపోతాయి. ఈ బ్యాంకులన్నింటినీ, ప్రివెన్షియల్ బ్యాంకులన్నింటినీ ఒక దగ్గర చేసి బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేస్తారంటే 1921లో ఇంపీరియల్ బ్యాంక్ అనేది ఏర్పాటు చేస్తారు. ఆ బ్యాంక్ ఏర్పాటు చేస్తే విధులు నిర్వహించడంలోనే విఫలమవుతుంది. అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రూపాయి ధన్ సమస్య పరిష్కార మార్గం వంటి పుస్తకాన్ని రాసి, ఇండియన్ బ్యాంకింగ్ పుస్తకాన్ని రాసి హిల్టన్ యంగ్ కమిషన్కు, సైమన్ కమిషన్కు, రాయల్ కమిషన్కు, బ్రిటిషర్ ప్రభుత్వానికి ఇవ్వడం వల్ల ఇది వాస్తవమని గ్రహించి 1934లో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఏర్పడుతుంది. 1935 ఏప్రిల్ 1వ తారీఖు నాడు అది అమల్లోకి వస్తుంది. అంటే ఈ బ్యాంకు ఏర్పడడానికి కారణం ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కదా. అప్పుడున్నటువంటి బ్యాంకులన్నీ కుప్పగూలిపోయాయి కదా, విధులు నిర్వహించడంలో విఫలమయ్యాయి కదా. అంటే 1949లోనే బ్యాంకులను జాతీయం చేసింది అంబేద్కర్. 1949లో బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టాన్ని తీసుకొచ్చింది అంబేద్కర్. అంటే ఆర్బీఐ స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే ఎవరు నోట్లు వేస్తున్నారు? కరెన్సీ నోట్ల మీద ఎవరి ఫోటోలు వేస్తున్నారు? అందుకోసమే కరెన్సీ నోట్ల మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటో వేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేందుకు అంబేద్కర్ గారు లండన్లో ఉంటారు. అప్పుడు లండన్లో ఉంటే ఢిల్లీకి రమ్మంటారు. ఎవరిని? ఈ సైమన్ కమిషను, హిల్టన్ యంగ్ కమిషన్, రాయల్ కమిషన్, అంబేద్కర్ గారు మీరు ఢిల్లీకి రండి, ఈ బ్యాంకు ఏర్పాటు చేద్దాం, చర్చిద్దాం రండి అని అంటారు. రావడానికి డబ్బులు లేవు, పోవడానికి డబ్బులు లేవు. రాకపోతే సైమన్ కమిషన్, రాయల్ కమిషన్, హిల్టన్ యంగ్ కమిషన్ 3 సార్లు అంబేద్కర్ ఉన్నటువంటి యూనివర్సిటీకి పోయి ఆయనతో కూర్చొని అక్కడ రాసుకుంటారు. అంటే బ్యాంకు ఏర్పాటు చేయడానికి కమిషనే 3 సార్లు అంబేద్కర్ దగ్గర కూర్చుంది కదా. అలాంటి అంబేద్కర్ గారి ఫోటోను కరెన్సీ నోట్ల మీద ఏకపోతే ఎంత బాధ. మరి అట్లాంటప్పుడు ఆర్బీఐ పేరు అంబేద్కర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని పెట్టమన్నారు కదా. ఆర్బీఐ ఏర్పాటుకు అంబేద్కర్ కారణమైనప్పుడు మీరు ఆర్బీఐ పేరును మార్చాలని డిమాండ్ పెడితే సరిపోతుంది కదా, ఫోటో మార్చాలని అవసరం ఉన్నది. అయితే ఆర్బీఐ పేరు అనేది ఒక కార్యాలయానికి ఉన్నట్టు ఉంటుంది. అన్ని నోట్ల మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాగా అంబేద్కర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంతేగా. అప్పుడు మీరు అనేది కూడా కరెక్ట్. కానీ అక్కడ ఏంటంటే చిత్రం అనేది, ఫోటో అనేది అది హృదయాలలో వెలుగుతుంది. ఫోటో అనేది ఒక ఐడెంటిఫికేషన్. అందుకోసమే మనం ఫోటో ఉండాలి. ఆ డిమాండ్ కూడా మనం చేయాల్సిందే. మీరు అనే దాంట్లో తప్పేం లేదు. నిజంగా కూడా ఆ పేరే పెట్టాలి. వాస్తవానికి ఆ డిమాండ్ కూడా మేము ఖచ్చితంగా కరపత్రంలో మళ్ళీ ముద్రిస్తాం. ఆ విషయం మీ ఆలోచనలో కూడా రావడం చాలా గొప్ప విషయం. ధన్యవాదాలు. జేబీ ఖచ్చితంగా ఈ డిమాండ్ని మేము పెడతాం. అయితే ఈ నోట్ల మీద కూడా అప్పుడు ఇంతకుముందు ఉన్నటువంటి వైస్రాయ్ అనేటప్పుడు బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్నటువంటి 2 బొమ్మలు ఉండేది కరెన్సీ నోట్ల మీద. ఇద్దరి ఉన్నాక అంబేద్కర్ గారు ఏమంటారంటే ఈ భారత ప్రభుత్వ రంగ సంస్థలలో 4 సింహాల బొమ్మను వేయాలని చెప్తాడు. చెప్పగానే మొట్టమొదట పాస్పోర్ట్ మీద వేస్తాడు, రెండవది కరెన్సీ నోట్ల మీద వేస్తాడు. మొట్టమొదట 4 సింహాల బొమ్మనే ఉండే, ఏ బొమ్మ లేదు. మీరు గూగుల్లో కొట్టండి, కాకపోతే మీకు అప్పటి నోట్లను చూడకపోతే 4 సింహాల బొమ్మనే ఉంది. తరువాత క్రమంలో పార్లమెంటు బొమ్మ,
జింక బొమ్మ, ఎద్దు బొమ్మ, ఏనుగు బొమ్మ, స్వర్ణ దేవాలయం, ట్రాక్టర్ బొమ్మ, మొక్కజొన్న కంకుల బొమ్మ, వ్యవసాయం, ఓడ, పులి, సింహం, స్వర్ణ దేవాలయం ఇదంతా వేశారు. ఇదంతా దేశ సంస్కృతి కదా అని మనం మురిచిపోయినాం. కానీ అదే ఉండే 1969లో మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీకి 100 సంవత్సరాలు నిండినాయని చెప్పి 5 రూపాయల మీద 10 రూపాయల మీద వేస్తారు. వేసిరాక మళ్ళీ మర్చిపోతారు. పివి నరసింహారావు 1996లో ప్రధానమంత్రి అవుతారు. కాగానే మళ్ళీ ఏం చేస్తారంటే 5 రూపాయల మీద 10 రూపాయల మీద 20 రూపాయల మీద 50 రూపాయల మీద 100 రూపాయల మీద వేస్తారు. మళ్ళీ 90లో 500 మీద వేస్తారు. 2000 సంవత్సరంలో 1000 రూపాయల మీద వేస్తారు. మోడీ ప్రభుత్వం వచ్చినాక 2000 నోటు వచ్చింది. ఆ 2000 నోట్ల మీద కూడా మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ బొమ్మేసి. అంటే కరెన్సీ అంటే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, గాంధీ అంటే కరెన్సీ అనే కాడికి తీసుకొచ్చింది. అంటే చరిత్రను వక్రీకరించినటువంటి పరిస్థితి కదా. అసలు గాంధీకి కరెన్సీకి ఏం సంబంధం? ఆర్బీఐ వేడుకలు జరిగినప్పుడు కనీసం ఈ దేశ ప్రధానమంత్రి కానీ ఆర్బీఐ గవర్నర్ కానీ అంబేద్కర్ గురించి ఎందుకు మాట్లాడవు? అంబేద్కర్ ఫోటో పెట్టాలి కదా అక్కడ, అంబేద్కర్ దండేయాలి కదా. అంటే అంబేద్కర్ లేకుండా ఆర్బీఐ ఎక్కడిది? అందుకోసమే బాధ కలిగించి పల్లె నుండి ఢిల్లీ దాకా పాదయాత్ర, ప్రజా చైతన్య రథయాత్ర, జ్ఞాన యుద్ధయాత్ర, ప్రజాపూర్ యాత్ర ఢిల్లీలో 17 సార్లు ధర్నా చేయడం జరిగింది. 12 మంది ఎంపీలతోని పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. ఇదే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నేను మెమోరాండం చేయడం జరిగింది. ఇస్తే చాలాసార్లు ఇచ్చిన. ఢిల్లీలో ఆయన పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు పర్సనల్ ఎన్నిసార్లు ఇస్తావు నాకు అన్నాడు. నిజంగా నేను చాలాసార్లు ఇచ్చిన కదా అనేసి ఎమ్మటే ఆలోచన వచ్చి ఏం చేయాలి అన్న, కరెన్సీ నోట్ల మీద బొమ్మ పడేదాకా ఇస్తూనే ఉంటానన్న. ఆయన కూడా అర్థం కాక ఏం చేసిండు, దగ్గరికి గుంజుకొని బిగ్గర పట్టుకొని కౌలు ఇచ్చుకొని ఎమ్మటే అతను రాష్ట్రపతికి లేఖ రాయడం జరిగింది. పార్లమెంట్లో ఆయన ప్రస్తావించడం జరిగింది. అందుకే నేను అంటున్నా, ఎన్నిసార్లు ఇస్తావు పరశురామ్ గారు ఇది అన్నారు కదా, అంటే నోటు పడేంత వరకు ఇస్తూనే ఉంటాను అన్న కదా. మీరు రాష్ట్రపతికి లేఖ రాశారు కదా, పార్లమెంట్లో ప్రస్తావించారు కదా, ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు కదా మీరు. రేపు 9వ తారీఖు నుండి పార్లమెంటు జరుగుతుంది కదా, అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి లేఖ రాయని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. అది అంటే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ బొమ్మ ఉంటే వచ్చే నష్టం ఏంటిది? అంబేద్కర్ గారు ఎక్కడ కూడా ఈ దేశ బాగును కోరుకున్నటువంటి వ్యక్తి. నా ఫోటో పెట్టండి, నా పేరు పెట్టండి, నా పేరు కోసమే, అంటే ఆయన పేరు కోసం ఆయన ఎక్కడ రాజ్యాంగం రాయడంలో కానీ, దేశం ప్రజల జీవితాలను మార్చడం కోసం కానీ, హక్కులు ఇవ్వడంలో కానీ ఎక్కడా కూడా ఆయన పేరు కోసం ఆయన తాపత్రయపడలేదు. ప్రతి దాంట్లో ఆయన చదువులు కానీ మిగతా కానీ ఈ దేశ అభ్యున్నతి కోసం చాలా కష్టపడ్డాడు. కానీ ఆయన పేరును కోరుకోలేదు. మీరు ఆయన ఫోటోనే పెట్టాలని డిమాండ్ చేయడం వెళ్ళగల కారణం అంటే నేనేమంటున్నంటే, చరిత్రను ఎవరైతే నిర్మిస్తారో వాళ్ళ ఫోటో ఉండాలి. ఎవరైనా అంబేద్కరు ఒక ప్రపంచ మేధావి కాబట్టి ఆయన అన్నాడు, తన పిల్లలు చనిపోయినా తన కుటుంబాన్ని పట్టించుకోకుండా పిల్లలు చనిపోయినప్పుడు కూడా మీరు రండి అని రమాబాయి అని అంటే, నేను వచ్చి మన కొడుకును లేపేది లేదు, నేను ఇక్కడ చదువుకోవడం వల్ల ఈ సమాజంలో ఉన్నటువంటి కొడుకులందరూ మన కొడుకులే కదా అనేటువంటి పద్ధతిలో అతను రాకుండా నిద్ర లేని రోజులు గడిపి ఈ బ్యాంకును ఏర్పాటు చేయడం కోసం, భారత రాజ్యాంగాన్ని రాయడం కోసం, ఓటు హక్కు కల్పించడం కోసం, కార్మిక చట్టాలు తీసుకురావడం కోసం చాలా కృషి చేసిండు. నా చరిత్ర కావాలి అనేటువంటి వాళ్ళు గాంధీనే అంటారు. గాంధీ స్వాతంత్ర పోరాటం చేయలే. గాంధీ భారతదేశానికి ఎప్పుడు వచ్చారనుకుంటున్నారు మీరు? 1915లో వస్తారు దక్షిణాఫ్రికా నుండి. వచ్చేసినాక 1919లో ఏం జరుగుతుందంటే జలియన్ వాలాబాగ్ సంఘటన జరుగుతుంది. జరిగినప్పుడు అప్పుడు రౌలట్ చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు, అరే
మొదటి ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు మనం మద్దతు ఇస్తుంది కదా గాంధీ గారి మాటలు పట్టుకొని. మొదటి స్వాతంత్ర పోరాటం జరిగినప్పుడు గాంధీ ఏమంటారు? అహింసవాది అంటాడు. గాంధీ అహింసవాది కాదు, హింసవాది, ఏర్పడని హింసవాది. ఏమంటారంటే మొదటి ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు మాకు సైనికులు కావాలి అని అంటే కండలు కలిగినటువంటి వాళ్ళందరినీ కూడా దాదాపు ఒక 3 లక్షల మందిని పంపిస్తాడు ప్రపంచ యుద్ధానికి. గాంధీ మాటలు పట్టుకొని పోయి అక్కడ ప్రాణాలు కోల్పోయారు. అంటే నువ్వు స్వతంత్ర పోరాటంలో నువ్వు పోరాడాలంటే నువ్వు హింసను ప్రేరేపించడమే కదా. కానీ ఏమంటారు? ఈ చెంప చూపిస్తాడు, చెడును వినొద్దు, చెడును మాట్లాడొద్దు అనేటువంటి పద్ధతిలో ఆ సూక్తులు చెప్తుంటారు. కానీ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ప్రపంచ యుద్ధంలో 3 లక్షల మందిని పంపించింది మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. పంపించినాక ఆ రౌలట్ చట్టం అనేది వస్తుంది కదా, వచ్చినాక జలియన్వాలా బాగ్ సంఘటన పంజాబ్ స్వర్ణదేవాలయం దగ్గరలో ఉన్నటువంటి తోటలో మీటింగ్ పెట్టుకుంటే అప్పుడు జెండర్ డయర్ అనేటోడు వచ్చేసి కాల్పులు జరిగితే మన భారతీయులందరూ చనిపోతారు. చనిపోతే ఈ గాంధీ కదా ప్రపంచ యుద్ధానికి పొమ్మన్నది. పొమ్మన్నప్పుడు మరి ఎట్లా? అప్పుడు ఏం చేస్తాడంటే స్వాతంత్ర పోరాటం అనేటువంటి ఒక నాటకంతో 1920లో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేపట్టి అది ఎన్ని రోజులు ఉంది? ఓ సంవత్సరం లోపలనే టెంట్ ఉడబెడతాడు. అప్పుడు భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు, యుద్ధం సింగ్, లాలా లజపత్ రాయ్, చంద్రశేఖర్ ఆజాద్ వీళ్ళందరూ సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్రం వస్తుంది, గాంధీ వల్ల కాదు అని చెప్పి వాళ్ళు స్వాతంత్ర పోరాటం చేస్తారు. అదే పోరాటం ఆయన చేసింది. గాంధీ కూడా స్వాతంత్ర పోరాటంలో చనిపోలే, స్వాతంత్రం వచ్చినాక చనిపోయాడు. ఎప్పుడు? 1948 జనవరి 30వ తారీఖు నాడు నాథరామ్ గాడ్సే చేతిలో హత్య చేయబడ్డాడు. గాంధీ మొదటివాడు కాదు స్వాతంత్ర పోరాటంలో, చివరివాడు కాదు. కానీ గాంధీని హైలైట్ చేశారంతే. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నడిపించింది ఆయన కన్సర్న్లో ఉంది కాబట్టి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీని కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? హైలైట్ చేసింది తప్ప గాంధీ స్వాతంత్ర పోరాటంలో సరిగా పాల్గొనలేదు. ఈ ఆర్థిక వ్యవస్థ ఏర్పడడానికి, బ్యాంకింగ్ వ్యవస్థ రావడానికి ఆయన కృషి చేసింది ఏం లేదు. అందుకోసం ఏమంటున్నామంటే చేస్తే చేయొచ్చు, నీ స్వాతంత్ర పోరాటం జరిగి స్వాతంత్ర పోరాటంలో పెట్టు, కానీ ఇక్కడెందుకు? ఇప్పుడు గాంధీ బొమ్మను తీసుకొచ్చి కరెన్సీ నోటు మీద పెట్టినంత మాత్రం ఆయన గొప్ప పేరు వచ్చింది అనుకుంటారా మీరు? ఎవరు? గాంధీకి. అంటే అంబేద్కర్ గారు అంటారు ఏమని, నిజాన్ని కూడా ప్రచారంలో లేకపోతే అది అబద్ధమవుతుంది, అబద్ధం నిజమవుతుంది. నిజాన్ని కూడా నువ్వు ప్రచారంలోనే ఉంచాలి, దాన్ని మర్చిపోతే అది అబద్ధం అవుతుంది. అట్లనే ఇక్కడ ఏం జరుగుతుందనంటే మనం ఉన్నాం, నేను చనిపోతాను, నా పిల్లలు ఉంటారు, నా పిల్లలు కూడా చనిపోతారు. ముందు తరాలకి ఏం కనిపిస్తుంది? ఈ కరెన్సీ నోటు మీద ఉండగానే ప్రతి ఒక్కరికి ఏది ఉండదు, ప్రతి ఒక్కరికి ఏ చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం లేదు. పుట్టేటువంటి ప్రతి మానవుడు కూడా పాప వేస్తే కూడా 10 రూపాయలు ఇస్తే, రూపాయి ఇస్తే ఊకుంటారు. ఊకో బిడ్డ అంటే అంటే నోటు అనేది మానవుడు ఎక్కడైతే ఉంటాడో ఆ ప్రతి మానవుడి దగ్గర ఉంటుంది. అందుకోసమే కరెన్సీ నోట్ల మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏమవుతుందంటే ప్రతి మానవుని దగ్గర ఉంటుంది. రెండోది నేను ఎందుకోసం దీని మీద వెయ్యాలి అంటున్నంటే, మనం అంటరానితనం, అవమానం అని పాఠ్యాంశాలను రాస్తాం కరెక్ట్గా. సార్లు కూడా చెప్తూనే ఉంటారు కదా, అంటరానితనం, అవమానం అని అంటాం, అది పాఠ్యాంశాలు ఉంది. కానీ ఈరోజు గుడిలోకి వెళ్ళాలి అని అంటే మనల్ని రాని అనేటువంటి పరిస్థితి. అందుకోసమే కరెన్సీ నోట్ల మీద వేస్తే ఈ నోటు గర్భగుడిలోకి పోతుంది, చర్చిలోకి పోతుంది, మందిరంలో పోతుంది, మసీదులో పోతుంది, ప్యాకెట్ మనలో పోతుంది, బెడ్రూమ్లో కూడా పోతుంది. అంబేద్కర్ అంటే ఇష్టం లేనోడు కూడా ఏం చేయాలి? ఖచ్చితంగా కరెన్సీ నోటు కాబట్టి ఏం చేస్తాడు? జేబులో పెట్టుకోవాల్సిందే. అంతేందుకు గిరాకీ కాగానే కిరాణా కొట్టులో ఎక్కడైనా ఎమ్మటే గల్లలు వేసుకుంటారు, అగరబత్తిని ముట్టిస్తారు, ఇట్లా మొక్కుతారు. ఇన్ని రోజులు మనకు తెలియకుండానే గాంధీని మొక్కినాం కదా, మనకు తెలియకుండానే గాంధీని మొక్కినాం కదా. గాంధీ మొక్కడం ఎట్లయితే అది ఓన్లీ డబ్బులకు మొక్కడం అయితే లే గాంధీని మొక్కడమే. ఇప్పుడు అందులో ఫోటో ఉంది కదా,
ఆ ఫోటోను మనం మొక్కుతున్నాం కదా. నాకు ఇష్టం లేకపోయినా కూడా మన తల్లిదండ్రులు ఏమంటారు, మహాలక్ష్మి అని అంటారు, లక్ష్మీదేవతన అంటారు అని మొక్కుతున్నాం మనం. అదేవిధంగా పిల్లలకు కూడా ఆర్బీఐ ఏర్పాటు చేసింది అంబేద్కర్ కాబట్టి ఆ ఫోటో వేయడం తప్పేంది, ఏయనుంది ఏడనుంది. అందుకోసమే ఖచ్చితంగా చరిత్రలో ఉండాలంటే అంతెందుకు ఐఏఎస్లు ఐపీఎస్లు సివిల్స్లలో ఆర్బీఐ స్ఫూర్తి ప్రదాత అంటే ఎవరి పేరు రాస్తున్నారు, అంబేద్కర్ పేరు రాస్తున్నారు. అంటే చరిత్రనేమో అంబేద్కర్ అని చెప్తుంది, కానీ కరెన్సీ నోటేమో మోహన్ దాస్ గాంధీ అని చెప్తుంది. తెలంగాణ స్ఫూర్తి ప్రదాత అంటే ఎవరి పేరు చెప్తారు? తెలంగాణ స్ఫూర్తి ప్రదాత అంటే తెలంగాణ స్ఫూర్తి ప్రదాత శ్రీకాంతాచారి, జయశంకర్ సార్. మీ ఒకవేళ బీఆర్ఎస్ నాయకులు అయితే కేసీఆర్ అని చెప్తారు. మరి తెలంగాణ సెక్రటేరియట్కు అంబేద్కర్ పేరు పెట్టారు కదా. ఇప్పుడు నేనేమంటున్నా అవును, అంబేద్కర్ పేరు పెట్టాల్సిందే. ఆర్టికల్ 3 ద్వారా భారత రాజ్యాంగం ద్వారానే కదా నీకు చిన్న రాష్ట్రాలు వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఎవరి వల్ల వచ్చింది? అంబేద్కర్ వల్లనే వచ్చింది కాబట్టి అంబేద్కర్ పేరు పెట్టాల్సిందే. ఒకవేళ తెలంగాణ సెక్రటేరియట్కు పెట్టుకునేదంటే మీరు ఫైట్ చేసి కావచ్చు, కానీ మిగతా రాష్ట్రాల్లో అదే పేరు పెట్టే పరిస్థితి. ఇప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉంది, మొట్టమొదటి పంజాబ్ నేషనల్ బ్యాంక్. అప్పుడు పంజాబ్ సిక్కులు అంటే ఇప్పుడు దేశ స్వతంత్ర ఉద్యమంలో అయినా ఇప్పుడు బార్డర్లో అయినా ఈ దేశంలో రైతుల చట్టాల కోసమైనా మొదటి నుండి ఆ పోరాట స్ఫూర్తిని ముందు పెట్టుకొని భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ లాంటి వాళ్ళని అందించినటువంటి నేల పంజాబ్ నేల. పంజాబ్ గడ్డ మీద నుండి ఎన్నో ఉద్యమాలు దేశం కోసం జరుగుతూ ఉంటాయి. మరి పంజాబ్ రైతులకు సంబంధించిన విషయము భగత్ సింగ్ను పెట్టచ్చు కదా. మరి ఈ మొట్టమొదటి బ్యాంకు కూడా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏర్పడినప్పుడు భగత్ సింగ్ను పెట్టాలనే డిమాండ్ ఎందుకు రావట్లేదు? అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా కుప్పగూలిపోయింది. నేనేమంటున్నా అంటే 1770 నుండి 1921 వరకు బ్యాంకులన్నీ ఒక దగ్గర చేసి ఇంపీరియల్ బ్యాంక్ ఏర్పాటు చేశారు కదా. ఈ ఇంపీరియల్ బ్యాంకు ఈ బ్యాంకులన్నీ కుప్పగూలిపోయినాయి కదా. కుప్పగూలిపోయినాకనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే కదా. అన్ని బ్యాంకులకు సుప్రీం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అందుకోసమే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరు పెట్టాలనుకోతే అంబేద్కర్ పేరు పెట్టాలనుకుంటే అట్లా పెట్టాలంటే ఇక అన్ని పేర్లు పెట్టుకుంటూ రావాలి. అంటే అన్ని పేర్లు పెట్టుకుంటారంటే ఆ బ్యాంకులు నిలబడలేదు కదా. నిలబడని బ్యాంకుల పేరు ఎట్లా పెడతాం? నిలబడ్డ బ్యాంకు మీద ఇప్పుడు అంబేద్కర్ ఇప్పుడు నేనేమంటున్నా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కుప్పగూలిపోయిందనుకో, ఇప్పుడు ఇంకే వేరే వాళ్ళు వేరే బ్యాంకు ఏర్పాటు చేసిరనుకో, అదే నడుస్తుందంటే వాళ్ళ చోటు ఉండని. నేనేమంటున్నా, అన్ని బ్యాంకులన్నీ కుప్పగూలిపోయాయి, ఇంపీరియల్ బ్యాంక్ కూడా కుప్పగూలిపోయాయి. అందుకోసమే కదా బ్యాంకింగ్ అన్ని బ్యాంకులకు సుప్రీం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాని బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టాన్ని తీసుకొచ్చింది అంబేద్కర్. అందుకోసమే అభివృద్ధి పదంలో నడుస్తుంది. లేకపోతే ఈ బ్యాంక్ కూడా కుప్పగూలిపో. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఎంత హోదా ఇచ్చిండు? ఎస్బీఐ 1955లో కదా ఏర్పడ్డది. ఎస్బీఐ కూడా 1950లో ఏర్పడ్డది. అంటే తర్వాత క్రమంలో అన్ని బ్యాంకులు వచ్చేసినాయి. గ్రామీణ బ్యాంక్ అని, తర్వాత కెనరా బ్యాంక్ అని, ఆంధ్ర బ్యాంక్ అని, ఈ బ్యాంకులన్నింటి కూడా ఈ ప్రైవేట్ బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంకులన్నింటి కూడా ఎవరి కంట్రోల్లో ఉండాలి? సుప్రీం ఎవరు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కదా. మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నప్పుడు ఎవరు సుప్రీం? అంబేద్కరే కదా. అన్ని బ్యాంకులకు సుప్రీం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సుప్రీం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అందుకోసమే కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ ఫోటో పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దాంట్లో తప్పేము? మీరు డిమాండ్ చేయడము తప్పు కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న వరంగల్లో ఒక పెద్ద హాల్ కడితే దానికి ఒకరు పేరు పెట్టారు. కాళోజీ పేరు పెడితే కాళోజీ పేరు కాదు గద్దర్ పేరు పెట్టాలని చెప్పేసి కంచైలే సార్ లాంటి వాళ్ళు డిమాండ్ చేశారు. కంచైలే సార్ డిమాండ్ చేయకముందు కాళోజీ పేరు ప్రకటించకపోతే సార్ పేరు పెట్టినప్పుడు డిమాండ్ చేస్తే అది కంపల్సరీ గద్దర్ పేరు పెట్టాలని చెప్పి ప్రజా ఉద్యమం జరిగేది. కాళోజీ పేరు అనౌన్స్ చేసి కేసీఆర్ అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ ఈయన కొత్త పేరు పెట్టాలన్నప్పుడు కాళోజీ పేరు తీయాలంటే మళ్ళీ కాళోజీ అభిమానులకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మార్చరు. ఇప్పుడు ఇక్కడ కూడా అసలు ఏ ఫోటో లేనప్పుడు మీరు డిమాండ్ పెడితే అది ఓకే, కానీ డిమాండ్ ఆల్రెడీ గాంధీ ఫోటో తీసేసి అంబేద్కర్ ఫోటో పెట్టాలని డిమాండ్ చేయడము. గాంధీ బొమ్మ తీసేయమని అనలే, గాంధీ ఫోటో అటు సైడ్ అంబేద్కర్ మళ్ళీ విరుద్ధం. గాంధీకి అంబేద్కర్ చాలా తేడా అండి. నేను ఏమంటున్నా అంబేద్కర్ ఫోటో అంటే గాంధీ ఫోటో తీసేయాలి కదా. తీసేయమని అనట్లే,
1969 నుండి ఇప్పటిదాకా ముద్రించారు కదా, అప్పటి నుండి ఇప్పటిదాకా ముద్రించారు కదా. అంబేద్కర్కు గాంధీకి 100 సంవత్సరాలు వచ్చినాయని చెప్పి నువ్వు వేసినావు కదా నోటు మీద. మరి అంబేద్కర్కు 100 సంవత్సరాలు ఇంకా రాలేదా? ఆర్బీఐ వేడుకల నాడు నువ్వు ఆయన గురించి చెప్పాలి కదా, పాఠ్యాంశాలను నువ్వు ప్రచురించాలి కదా. అందుకోసం మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకోసం అంటే చరిత్రను వక్రీకరించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈరోజు అంబేద్కర్ భావజాలం అనేది బయటకు వచ్చింది. ఒకప్పుడు అంబేద్కర్ గురించి మాట్లాడేటువంటి వాళ్ళు తక్కువ. అంబేద్కర్ చనిపోయినాక కదా భారతరత్న ఇచ్చింది, బ్రతుకున్నప్పుడు ఇచ్చారు వీళ్ళు, ఇయ్యలేదు. అందుకోసమే కరెన్సీ నోట్ల మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయ్యారు. ఎందుకోసం ఇంకోటి చెప్తున్నా, మనిషి అనేటప్పుడు పుడతాడు, చనిపోతాడు. చనిపోయినప్పుడు మనం డప్పు కొడుతున్నాం, తర్వాత దింపుడు గల్లం చేస్తాం. డప్పు కొట్టినప్పుడు డబ్బులు పెడుతుంటారు, కన్నుతో తీస్తుంటారు. తర్వాత డప్పు మీద డబ్బులు వేస్తే ఇంకో డప్పు కొడుతుంటే ఆ డబ్బులన్నీ అదిరి కింద పడుతుంటాయి. తర్వాత దింపుడు గల్లం దగ్గర 4 దిక్కుల డబ్బులు వేస్తారు. తర్వాత కుండెత్తేస్తారు కదా చనిపోయినాక, చుట్టూ తిరిగేటప్పుడుగా అన్న డబ్బులు వేస్తారు. వేసినాక ఈ డబ్బులన్నీ ఆ కాష్టంలో వేయం కదా, మనం ఎవరో వాళ్ళు తీసుకుంటారు కదా. డప్పు కొట్టడైనో బేగరైనో ఇంకోరో ఎవరో తీసుకుంటారు. అదే డబ్బులు తీసుకొని మనం వస్తుంటే దుకాణంలో ఏదో ఒకటి కొనుక్కుందామని, ఓ వాటర్ బాటిల్ అనుకో, లేకపోతే ఇంకోటో ఓ గైరే కొనుక్కుందామని పోతాం. పోతే ఏమంటారు, నువ్వు సాగుకాడుకు పోయి వచ్చినావు, నువ్వు దూరం ఉండి డబ్బులు ఇవ్వనంట. దానికి శవానికి సంబంధించినటువంటి ప్రతిదీ అంటుతుంది. పూలు అంటుతాయి, పేలాలు అంటుతాయి, అవి అంటుతాయి, ఇవన్నీ అన్నీ అంటుతాయి. తర్వాత వానికి సృష్టి ఉంది అనుకో, పాలోడే అనుకో, నీ సృష్టి ఉంది దూరం ఉండి అని అంటే ఈ మనిషిని మాత్రం ముట్టుకోవట్లే, కానీ ఏమంటాం, డబ్బులు ఇవ్వని అంటాడు. అంటే మనిషికి అంటరానితనం ఉంది, కానీ కరెన్సీకి అంటరానితనం లేదు. అంటరానితనం పోవాలంటే ఆ అంబేద్కరు కలలుగన్నటువంటి రాజ్యం రావాలంటే, ఆత్మగౌరవం రావాలంటే, అంబేద్కర్ ఆత్మగౌరవం గురించే కదా మాట్లాడింది. అందరి దగ్గరికి తిరగాలి అని అంటే అదొక్కటే ఆత్మగౌరవం. అందుకోసమే ఆత్మగౌరవం రావాలంటే కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ ఫోటో వేసినప్పుడే మాకు ఆత్మగౌరవం వస్తుంది. మళ్ళీ ఢిల్లీలో రేపు చేయబోయే కార్యక్రమం ఏంటిది? రేపు 17వ తారీఖు నాడు కూడా మేము ధర్నా చేస్తున్నాం. 17వ తారీఖు నాడు కూడా ధర్నా చేస్తున్నాం. అందరు ఎంపీలను కూడా ఆహ్వానిస్తున్నాం. మొన్న కూడా నేను ప్రధానంగా ఏమంటున్నానంటే, జై భీమ్ జై అంబేద్కర్, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి అని 17 మంది ఎంపీలు పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళను నేను వేడుకుంటున్నాను. ఏమని, మీరు 17 మంది దీన్ని భుజాల మీద వేసుకొని మాట్లాడితే ఖచ్చితంగా కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ ఫోటో పడుతుంది. ఎందుకోసం అంటే ఈ పాలకులు కూడా భారత రాజ్యాంగం మీదనే ప్రమాణం చేసి పరిపాలన చేస్తారు, పంచాయతీ నుండి పార్లమెంటు వరకు. నీ మనసులో నీకు ఎల్లమ్మ ఉండొచ్చు, పోషమ్మ ఉండొచ్చు, వెంకటేశ్వర ఉండొచ్చు, నీకు కిరీటం పెడతా అనొచ్చు, ఇంకేదన్నా అనొచ్చు, మొక్కుకోవచ్చు. నేను సర్పంచ్ గెలిచిన, ఎమ్మెల్యే గెలిచిన, ఎంపీ గెలిచిన, ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా. కానీ దేని మీద ప్రమాణం చేస్తారు? భారత రాజ్యాంగం మీదనే కదా. భారత రాజ్యాంగాన్ని మారుస్తా అన్నటువంటి మోడీ కూడా మొన్న భారత 70 సంవత్సరాల రాజ్యాంగ వేడుకలు జరిగినప్పుడు అంబేద్కర్ సెంటర్లో ఢిల్లీలో ఏ ఫోటో పెట్టారు? రాజ్యాంగం ఫోటో కాదు, నరేంద్ర మోడీ రాజ్యాంగాన్ని ఇట్లా ఎత్తుకుని మొక్కినటువంటి ఫోటో పెట్టారు. రాజ్యాంగాన్ని మారుస్తున్నటువంటి మోడీ ఏం చేశారు? ఇప్పుడు రాజ్యాంగం నా దిక్కని నెత్తిలెత్తుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితి. అందుకోసం నేను అంటున్నాను, 17 మంది ఎంపీలు అన్నారు కదా, జై భీమ్, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, జై అంబేద్కర్ అని. ఖచ్చితంగా మీరు మాట్లాడాలి. కరెన్సీ నోట్ల మీద ఖచ్చితంగా అంబేద్కర్ ఫోటో వేయాలని మేము డిమాండ్ చేస్తాం. గాంధీ వారసులు అంబేద్కర్ ఫోటో పెట్టాలని అడుగుతారని మీరు ఎట్లా అనుకుంటారు? ఎట్లా? ఇప్పుడు గాంధీ వారసులు కదా వాళ్ళు, రాజ్యాంగం పట్టుకొని ప్రమాణ స్వీకారం చేసిన రాహుల్ గాంధీ నుండి మొన్న ప్రమాణ స్వీకారం చేసిన ప్రియాంక గాంధీ వరకు అంతా గాంధీ వారసులే. వాళ్ళు ఎట్లా డిమాండ్ చేస్తారు కాంగ్రెస్? ఏ వారసులైనా నరేంద్ర మోడీ ఏమో
పార్లమెంట్లో పెట్టాడు 75వ రాజ్యాంగ వేడుకలు. రాజ్యాంగ వేడుకల విషయం కాదన్న. వినండి నేనేమంటున్నా, రాహుల్ గాంధీ ఏమో ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో ఆయన భారత రాజ్యాంగ వేడుకలు అతను పెట్టాడు. నేను కూడా పెట్టాను ఢిల్లీ తెలంగాణ భవన్లో. నేను కూడా 75 సంవత్సరాల రాజ్యాంగ వేడుకలు పెట్టాను. పెట్టేసి దానికి మల్లురవి గారిని, కవిత గారిని, కావ్య గారిని కూడా, వరంగల్ ఎంపీ కావ్య గారిని, అదేవిధంగా ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ప్రీతమన్న గారిని కూడా రమ్మనడం జరిగింది, రావడం జరిగింది. డైవర్ట్ కావద్దు. ఇక్కడ నేను ఏమంటున్నా అంటే, గాంధీ వారసులైనటువంటి రాహుల్ గాంధీ కానీ, ఇప్పుడు నెహ్రూ గాంధీ వారసత్వాన్ని వాళ్ళు మోస్ట్ వాళ్ళు భారత రాజ్యాంగాన్ని ఈరోజు ఏదో బీజేపీని దొంగగా చూపించడం కోసం భారత రాజ్యాంగాన్ని పట్టుకున్నంత మాత్రాన అంబేద్కర్ ఫోటో పెట్టాలని డిమాండ్కి వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు. అవసరమైతే బీజేపీ ఎంపీలను మీరు కలుస్తారనుకో, బీజేపీ వాళ్ళు గాడ్సే ఫోటో పెట్టమంటే పెడతారు కావచ్చు, కానీ అంబేద్కర్ ఫోటో పెట్టమంటే వాళ్ళు ఒప్పుకోరు. పార్లమెంట్లో ఉన్నటువంటి దళిత ఎంపీలు కూడా ఈరోజు అంబేద్కర్ ఫోటో కావాలనే డిమాండ్ పెట్టుకునే ముందుకు వెళ్ళే ప్రయత్నం ఉన్నదా? సార్ నేనేమంటున్నా, ఖచ్చితంగా వీళ్ళు మాట్లాడాల్సింది. ఎందుకోసం అనంటే మనం అదే కదా అనేది, భారత రాజ్యాంగ వేడుకలు నిర్వహించి భారత రాజ్యాంగాన్ని ఎత్తుకుంటున్నాం అంటే అంబేద్కర్ని కదా నువ్వు ఎత్తుకునేది. అంబేద్కర్ని ఎత్తుకోవడం కాదు, కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ ఫోటో వేయాలని నువ్వు మాట్లాడాలని అంటున్నా కదా. అందుకోసమే రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్లో మాట్లాడారు కదా. రేవంత్ రెడ్డి గాంధీ అంటే కాంగ్రెస్ పార్టీ కదా, కోమరెడ్డి వెంకరెడ్డి కాంగ్రెస్ పార్టీ కదా, అతను కూడా మాట్లాడాడు కదా, అతను కూడా రాష్ట్రపతికి లేఖ రాశాడు కదా. అంటే కాంగ్రెస్ అని కాదు, ఇక్కడ అనివార్యంగానైనా ఖచ్చితంగా భారత రాజ్యాంగం గురించి వాళ్ళు మొక్కాల్సిందే, మాట్లాడాల్సిందే. మాట్లాడకపోతే మనం ఏం చేస్తాం, పార్లమెంట్లో మాట్లాడకపోతే ఎంపీల ఇంట్లో ముట్టడిస్తాం. న్యాయమైన డిమాండే కదా. గాంధీ మనం అవునని అనట్లేదు, చరిత్ర ఏ విధంగా ఉందో ఆ విధంగా చరిత్ర ఉండాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా జనగామలో నేను అమర నిరాహార దీక్ష కూడా చేయండి. ఈ పాలకులకు, ఈ ప్రభుత్వాలకు తెలియట్లేదు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి సందర్భంగా మనం జాతీయ జెండా ఎగరేస్తాం. ఆగస్టు 15వ తారీఖు 1947 స్వాతంత్రం వచ్చిందని ఒకసారి ఎగరేస్తాం. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి సందర్భంగా రెండోసారి ఎగరేస్తాం. ఎగరేస్తే న్యాయస్థానంలో, పోలీస్ స్టేషన్లో, జిల్లా పరిషత్లో, అంతేందుకు చంద్రబాబు నాయుడు, కేసీఆర్, జగన్ వీళ్ళందరూ కూడా మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఫోటో పెట్టి జాతీయ జెండా ఎగిరేశారు. ఎగిరేస్తే అమర నిరాహార దీక్ష చేసేసి కలెక్టర్ని కలిసిన ఓ సర్క్యులర్ ఇష్యూ చేశారు. వాళ్ళు ఏమని, గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టాలని. మేము యాత్ర కూడా చేశాం. అంటే ఇక్కడ ఏంటిది, వాళ్ళు గాంధీని కొనియాడేటోళ్ళే కదా, గాంధీ బొమ్మలే పెట్టారు కదా. మనం కలెక్టర్కు, ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇవ్వడం వల్ల ఏమైంది, ఓ సర్క్యులర్ ఇచ్చారు కదా, ఇచ్చినాక కొంతమంది పెట్టారా, అయినప్పటికీ కూడా కొంతమంది పెట్టట్లేదు. ఎందుకోసం అనంటే భారత రాజ్యాంగం ఆమోదించినటువంటి రోజు నవంబర్ 26 నాడు ఆమోదించారు. అమల్లోకి వచ్చింది 1950 జనవరి 26వ తారీఖు నాడు అమల్లోకి వచ్చింది. అమల్లోకి వచ్చినటువంటి సందర్భంగా భారత రాజ్యాంగం బుక్కు పెట్టాల్సిందే, అంబేద్కర్ ఫోటో పెట్టాలి. ఇది ఈ ప్రభుత్వాలకు తెలియనటువంటి పరిస్థితి. అంబేద్కర్ ఫోటో ఉండాలి, భారత రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేటువంటి బుక్కు, ఈ రెండు ఉండాలి. ఈ రెండే పెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకోసం అంటే పిల్లలందరూ మళ్ళా ఏమంటారు, భారత రాజ్యాంగం గురించి మనం మాట్లాడతారు పిల్లలు, మళ్ళీ నాయకులు ఏం మాట్లాడతారు, ఈ ప్రభుత్వంలో జరిగేటువంటి విషయాలు మేము ఏమేమి హామీలు ఇస్తున్నాం దాని గురించి మాట్లాడతారు, కానీ భారత రాజ్యాంగం గురించి మనం మాట్లాడాలి. అందుకోసం రాజ్యాంగం జోలికి వెళ్ళకండి. రాజ్యాంగ దినము, రాజ్యాంగ రోజు, గణతంత్ర దినోత్సవాలు కాదు, కరెన్సీ గురించి మాత్రమే మనం మాట్లాడుతున్నాం. కరెన్సీకి సంబంధించిన విషయంలో ఈ గాంధీ గాడ్సే వారసులు అంబేద్కర్ ఫోటో పెడతారని నమ్మకం మీకు ఉన్నదా? ఉన్నది, ఖచ్చితంగా ఉంది. అనివార్యంగానే పెట్టాల్సింది. కేసీఆర్ కూడా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కట్టేయలేదు. ఇక్కడ రాజకీయాల కోసం 100 చేసుడు వేరు, ఇది కూడా పర్మనెంట్. ఏమంటున్నా, రాజకీయం కోసం చేసినా, వాళ్ళు ఓటు బ్యాంకు కోసం చేసినా, దేనికోసం చేసినా నాకు సంబంధం లేదు. నా ఉద్దేశం ఏంటిది, ఆర్బీఐ స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ ఫోటో ఉండాల్సిందే. అది చేసినప్పుడు మా ఆత్మగౌరవం ఉంటుంది అని మేము అంటున్నాం, అంతే. ఓకే అన్న, అది థ్యాంక్ యూ.
మొత్తానికైతే 125 అడుగుల విగ్రహాలు అవి ఇవి కాదు. ఆర్బీఐ ఏర్పాటుకు బాబాసాహెబ్ అంబేద్కర్ కష్టపడ్డాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లనే ఈ దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ నిలబడగలిగింది. కాబట్టి తప్పకుండా కరెన్సీ నోట్ల మీద బాబాసాహెబ్ ఆ ఫోటో పెట్టినప్పుడే ఇక్కడ ఆత్మగౌరవం నిలబడ్డట్టుగా మేము భావిస్తామని చెప్పేసి, దానికోసం ఈ నెల 17వ తారీఖు మళ్ళా ఢిల్లీలో ఒక దీక్ష చేయబోతున్నటువంటి జరిపోతుల పరశురామ్ గారి ఒక ఆశయం తప్పకుండా నెరవేరాలని కోరుకుంటున్నాం. చూస్తూనే ఉండండి నేను మీడియా. థ్యాంక్ యూ.